ఏడుకుంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మీ అందరికీ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ప్రస్తుతానికి నేను హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 ఇక్కడ ఉన్నాను. మరి స్వామి వారిని మనం దర్శించుకుందాం. వెనక మనం చూస్తున్నాం ఉత్తర ద్వారము. ఈ ఉత్తర ద్వారం లోపల నుంచి వెళ్ళి మనం స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది వైకుంఠ ప్రాప్తి అంటే ముక్తిని మోక్షాన్ని పొందే ప్రయత్నం చేద్దాం రండి. ఈ తిథి అంటే ధనుర్మాసంలో ఈ ధనస్సు సంక్రమణం ఏదైతే అయిందో సూర్య భగవానుడు ధనుర్రాశిలోకి ప్రవేశించిన తర్వాత వచ్చిన ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది. దీన్ని ముక్కోటి ఏకాదశి అంటాం. అయితే ఉత్తర ద్వారం నుంచి అలా వచ్చి నిలువెత్తు ఆ స్వరూపాన్ని స్వామివారిని దర్శించుకోవడం అంటే ఇంకా ఇంతకన్నా భాగ్యం ఇంకొకటి ఏవైనా ఉంటుందా? మరి అలా వైకుంఠ దర్శనము అంటే స్వామివారిని నేరుగా అలా దర్శించుకున్నప్పుడు వైకుంఠానికి మనం చేరుకున్నట్టే స్వామివారితో పాటు అనే భావన. మరి ఈ భావన ప్రత్యేకించి ఈ రోజు ఈ తిథికి ఎందుకు వచ్చింది? దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం మధుకైటబులు అనే రాక్షసులు ఉండేవారు. మరి రాక్షసులు అంటే రాక్షసత్వంతో కూడుకున్న బుద్ధులు కదా. వాళ్ళు బ్రహ్మగారి దగ్గర నుంచి ఏ వేద సంపద ఏదైతే ఉందో అంటే సృష్టికి కారణము, అలాగే వివిధ రూపాలలో భగవంతుడు ఏ జ్ఞానాన్ని అయితే మనకి ప్రసాదింపచేస్తాడో దానంతటికీ కూడా వేదం అన్నది మూలం కాబట్టి అటువంటి వేదానికి సంబంధించిన జ్ఞానాన్ని వాళ్ళిద్దరూ దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోయారట. తర్వాత స్వామివారు వాళ్లతో యుద్ధం చేయవలసి వచ్చింది. అయితే వాళ్ళు కూడా బోల్డన్ని వరాలు కోరుకున్నారు. అందుకే వాళ్లతో యుద్ధం కూడా అంత తేలికైన విషయం కాదు. అలా యుద్ధం జరుగుతోంది. వాళ్ళు చాలా బాగా యుద్ధం చేస్తున్నారు. స్వామి అంటారట, బాగా యుద్ధం చేస్తున్నారు, మరి ఏదో ఒక మాయ చేయాలి కదా స్వామివారు, మీకేమైనా వరం కావాలంటే కోరుకోండి అని. వాళ్ళు అంటారు, మీరు మాకు ఇచ్చేదేమిటి, మేమే మీకు వరం ఇస్తామన్నారట. అంటే అహంకారంతో కూడుకున్న ఆలోచన. స్వామి అంటారు, అవునా, అయితే సరే, మరి మీరు యుద్ధం చేసినప్పుడు నా చేతుల్లో మీరు చనిపోవాలి. ఎందుకు అంటే వాళ్ళకి అటువంటి వరం ఉంది కదా, మీరు నా చేతుల్లో మీరు చనిపోవాలి, మరి నేను అదే కోరుకుంటున్నాను అని అంటే సరే అని అంటారు. మొత్తానికి మాయతో యుద్ధం చేసి ఆ ఇద్దరి రాక్షసుల్ని అంతం చేస్తారు. మరి వారి యొక్క ఆ కోరికని నెరవేర్చాలి అనే భావనతో స్వామి మళ్ళీ అడుగుతారు, మీరేమైనా కోరుకోండి అని. అప్పటికే రాక్షసత్వం అన్నది పూర్తిగా పోతుంది కదా. అందుకే మధుకైటబులు అంటారు, స్వామి ఏ వైకుంఠానికైతే ఎంతో తపస్సు చేసుకుంటే గాని, మనకంటారు కదా అక్కడ లోకాలలో ఉన్న భగవత్ స్వరూపాలకి కూడా వైకుంఠ దర్శనం అంటే అంత తేలికైన విషయం కాదు. అటువంటి వైకుంఠానికి మేము వెళ్ళాలని అనుకుంటున్నాం, కాబట్టి మమ్మల్ని ఒక్కసారి తీసుకుని వెళతారా అన్నారు. మరి అలా అన్నప్పుడు స్వామివారు ఎంతో దయతో సరే తీసుకుని వెళతానన్నారు. కానీ అక్కడికి వెళ్ళాలన్నా కూడా కొన్ని అధికారాలు ఉంటాయి కదా. అనుమతులు అన్నవి భగవంతుడు ఇచ్చినా వీళ్ళు రాక్షసుడు, వీళ్ళకంత అధికారం లేదు. అందుకే స్వామివారు అక్కడే వైకుంఠంలో ఉన్న ఉత్తర ద్వారాన్ని తెరిచి అందులోపల నుంచి వీళ్ళని వైకుంఠ దర్శనం చేయించారు. వైకుంఠం అంటే ఏమిటి? కేవలం స్వామి ఉంటారు అంతేనా? కాదు. వైకుంఠం అనే ప్రదేశం అక్కడ ఇక ఏ శక్తులు పనిచేయవట. నేను నాది అనే భావన, అహంకారం ఏదైతే ఉంటుందో అది పని చెయ్యదు అంటారు. కేవలం భగవత్ శక్తి అక్కడ, శ్రీ మహావిష్ణు మాయ, శ్రీ మహావిష్ణు ఆజ్ఞ, శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి అందరికీ ప్రసరింపచేస్తే దానితోనే మనం పనిచేస్తామట. మనము అంటే అక్కడున్న దేవతలు కూడా. అటువంటి వైకుంఠ దర్శనం చేసుకుంటూ వాళ్ళు మురిసిపోతూ ఒక మాట అంటారట, స్వామి రాక్షసులము, అయోగ్యులము, దోషాలతో ఉన్న వాళ్ళము, మాకే నువ్వు అనుగ్రహాన్ని ఇచ్చి ఇంతగా కరుణ చూపించి వైకుంఠ దర్శనం చేసి ముక్తిని మోక్షాన్ని ఇచ్చావు కదా. మరి ఈ తిథి రోజు, ఈ రోజు ఎవరైతే ఉత్తర ద్వారం నుంచి నిన్ను దర్శనం చేసుకుంటారో వాళ్ళకి కూడా ముక్తిని మోక్షాన్ని ప్రసాదించు అని. రాక్షసత్వం పోయింది కాబట్టి అంత సద్భావనలతో వాళ్ళు ఆలోచన చేశారు. స్వామి మురిసిపోయి తథాస్తు అన్నారు. కాబట్టి అలా ఆ రోజు ఆ తిథి ఈ
ఏకాదశి అంటారు, ముక్కోటి ఏకాదశి, అలాగే ఈ వైకుంఠ ఏకాదశి. కాబట్టి ఈ రోజు ఉత్తర ద్వారం లోపల నుంచి స్వామిని దర్శించుకుంటే స్వామి వైకుంఠానికి తీసుకెళ్తారు. మరి అలాగే తీసుకెళ్ళిపోతారా మనం వస్తే? కాదు. మనలో ఉన్న దోషాలు, లోపాలు, రాక్షసత్వం పూర్తిగా నశించిపోవాలి. మళ్ళీ స్వామిని అడగాలి, ఎందుకంటే స్వామి సంహారం చేస్తారు కదా. అలా స్వామిని అడిగి మనము లొంగిపోయి తప్పు ఒప్పుకుంటే స్వామి వైకుంఠ దర్శనం చేయిస్తారు అన్నదానికి నిదర్శనం, గొప్ప అవకాశం ఈ వైకుంఠ ఏకాదశి. ఎలా ఉన్నారు? హరే కృష్ణ. ప్రభుజీ, ఉత్తర ద్వారం నుంచి లోపలికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఇది మనం ఎప్పుడూ చేస్తూ ఉంటాం. అయితే ఇలా ద్వారం లోపలికి ప్రవేశించేటప్పుడు మన భావాలు ఎలా ఉండాలి, ఎలా ఈ ఉత్తర ద్వార ప్రవేశం చేయాలి? చిన్న సందేశం. యాక్చువల్గా చాలా కాలం క్రితము ఒక మహాభాగవతోత్తముడు, వన్ ఆఫ్ ద ఆళ్వార్స్ అన్నమాట, ఆయన పేరు నమ్మాళ్వార్లు అంటారు. వారు ఆ వైకుంఠ ధామం నుండే దిగివచ్చి ఈ భౌతిక ప్రపంచంలో మనకి దిశానిర్దేశాలు అందజేశారన్నమాట. ఆ భగవంతుడు భక్తిని ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, చివరికి మనం మళ్ళీ ఆయన వైకుంఠ ధామానికి ఎట్లా తిరిగి వెళ్ళాలి అని మనకి ఆ భాగవతోత్తములు తెలిపి, తిరిగి తన వైకుంఠానికి వెళ్ళినప్పుడు తన మహాభక్తుడు వస్తున్నాడని తెలిసి ఆ శ్రీవారే స్వయంగా వైకుంఠ ద్వారానికి వచ్చి ఆ భక్తులను తీసుకెళ్తాడనమాట. ఇది ఈ వైకుంఠ ద్వారం యొక్క లీల. అంటే ఈ రోజున ఈ ముక్కోటి ఏకాదశి, లేకపోతే ఇక్కడ ఉత్తర ద్వారము అంటే ఈ ద్వారం దగ్గరికి మనం చూస్తున్నాం, శ్రీవారు వచ్చారు. ఈ ద్వారంలో ఎవరైతే ప్రవేశిస్తారో వారందరికీ కూడా మోక్షద్వారం అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట ఈరోజు. సో అందుకనే మనం అందరం కూడా అంటే గోవింద నామాలతో, ఆ శ్రీహరి నామాలతో ఈ వైకుంఠ ద్వారంలోకి ప్రవేశించి ఆ స్వామివారి దర్శనం చేసుకోవాలన్నమాట. ఎవరైతే ఈ లీలను గుర్తు తెచ్చుకుంటారో, లేదా ఆ శ్రీవారిని తలుచుకుంటారో, లేకపోతే ఆ నామాలు చెప్పుకుంటారో వారందరికీ కూడా అతి చక్కటి ఫలితాలు లభిస్తాయి అన్నమాట. ఏమీ తెలియకుండా చేసినా సరే మోక్షద్వారం ఓపెన్ అవుతుంది, కానీ తెలుసుకుని చేస్తే ఆ ఫలితం అనేది ఒక 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో అందరూ కూడా గోవింద నామాలు చెబుతూ ఆ రకంగా వైకుంఠ ద్వార ప్రవేశం చేయవచ్చు.